టీ20 వరల్డ్ కప్ 2024 ఐపీఎల్ తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి మ్యాచ్ మే 26న జరగనుండగా టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1న స్టార్ట్ అవుతుంది. వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఐపీఎల్ 2024లోనే ప్రకటించబడుతుంది. లీగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు మాత్రమే వరల్డ్ కప్లో పాల్గొని భారత జట్టులో చోటు దక్కించుకోగలరు. అలాగే చెత్త ప్రదర్శన చేసే ఆటగాళ్లు తమ స్థానాలను కోల్పోవచ్చు. ఈ ఆటగాళ్లలో మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 1 హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఇప్పటివరకు తన పేరుకు తగ్గట్టుగా రాణించలేదు. ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో 129 రన్స్ మాత్రమే చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. ఇలాంటి టైంలో శివన్ దుబే పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. శివన్ దుబే లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించగల సమర్థుడని చెప్పాలి. నెంబర్ 2 యశస్వి జైస్వాల్. టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే యశస్వి జైస్వాల్ ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు చాలా నిరాశ ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ 5 మ్యాచ్లలో 12.60 సగటుతో 136.95 స్ట్రైక్ రేట్తో 63 రన్స్ మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 24 రన్స్. రాబోయే మ్యాచ్ల్లో యశస్వి జైస్వాల్ రాణించకపోతే ప్రపంచ కప్ జట్టులో స్థానం కోల్పోవచ్చు. అప్పుడు యశస్వి జైస్వాల్ స్థానంలో రోహిత్ శర్మతో కలిసి శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. నెంబర్ 3 మహమ్మద్ సిరాజ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్లో కనిపించడం లేదు. వికెట్లు కూడా తీయలేనంత ఖరీదుగా నిరూపించుకుంటున్నాడు. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 వికెట్లు మాత్రమే సాధించాడు. సిరాజ్ 10.40 ఎకానమీ వద్ద పరుగులు ఇచ్చాడు. 2024 టీ20 వరల్డ్ కప్లో జస్ప్రీత్ బుమ్రా భాగస్వామిగా సిరాజ్ని పరిగణిస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ ఫేవల ప్రదర్శనను కొనసాగిస్తే అతను ప్రపంచ కప్ జట్టులో విఫలం కావచ్చు.